స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కదా మనకి సపోర్ట్ స్టార్ట్ అయ్యేది. ముందు స్టార్ట్ అవుద్దా? ఎవరు చెప్తారు? ఇంప్లిమెంటేషన్ ముందా తర్వాత? సో సో మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాతే కదా సపోర్ట్ స్టార్ట్ అయ్యేది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎస్ఏపి ఎండ్ యూజర్కి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాతే కదా మనం సపోర్ట్ స్టార్ట్ అయ్యేది. సపోర్ట్ అంటే ఏంటి? ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం టాకిల్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం ట్రబుల్ షూట్ చేయాలి. అవునా కదా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ యొక్క టికెట్స్ బేస్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఏం చేస్తాడంటే ఒక బిడ్ పెడతాడు మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్కి. సో ఆ సపోర్ట్ ప్రాజెక్ట్కి మళ్ళీ కంపెనీస్ వస్తాయి. అందులో బెస్ట్ కంపెనీని, ఐటీ కంపెనీని పిక్ చేసుకుంటుంది. లైక్ ఇంప్లిమెంటేషన్కి ఎలా అయితే బిడ్ ఉందో సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా ఏముంటుంది? బిడ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సపోర్ట్. ఓకే, సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. సో సపోర్ట్ ప్రాజెక్ట్, సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే ఒక బిడ్ వేస్తుంది. ఆ బిడ్లో సో మరి కన్సల్టింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ కన్సల్టింగ్ కంపెనీస్లో నుంచి ఒక కంపెనీని పిక్ చేసుకోవాలి. కాబట్టి క్లయింట్ ఏంటంటే ఒక కంపెనీని పిక్ చేసుకుంటాడు. సపోర్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. 3 years అలా ఉంటుంది. 3 years కాంట్రాక్ట్ అలా ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే దగ్గర 3 years అలా కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. మరి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఓకే, యాజ్ ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ కింద మనం ఏం చేస్తామండి? ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే మనకి ఏపీ మీద ఐడియా ఉండాలి, జిఎల్ మోడల్ మీద ఐడియా ఉండాలి, ఏపీ మీద ఐడియా ఉండాలి, ఏఆర్ మీద ఐడియా ఉండాలి, ఫిక్స్డ్ అసెట్ మీద అంటే అకౌంట్స్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, జనరల్ లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్స్, ట్యాక్సేషన్, ఇవే కాకుండా అదర్ ఏరియాస్ మీద కూడా మంచి కమాండ్ ఉన్నట్లయితే మనం ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతాం. అంటే ఎక్కడ ఇష్యూ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. అకౌంట్స్ పేయబుల్లో నుంచి ఇష్యూ రావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్లో నుంచి కూడా మనకి ఇష్యూ అనేది రావచ్చు అనమాట. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటమే సపోర్ట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అజెండా. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సో మనకి రేపొద్దున్న కంపెనీలో ఎలా ఉంటుందంటే సో టికెట్ బేస్ మీద ఉంటుంది. ఏ బేస్ మీద? టికెట్స్ బేస్ మీద ఉంటుంది. కాబట్టి రేపొద్దున్న మీరు టికెట్స్ బేస్ మీద పని చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం టికెట్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చండి? ఎవరు చెప్తారు? ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే టికెట్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు? ఎవరు చెప్తారు? సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి అంటే టికెట్స్ బేస్ మీద మనం సాల్వ్ చేయాలి అంటే మన టికెట్స్ గురించి, ఎస్ఎల్ఏ గురించి ఐడియా ఉండాలి. సపోర్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే
ఎస్ఎల్ఏ మీద ఫుల్ అవగాహన ఉండాలండి. దేని మీద ఐడియా ఉండాలి? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే మనం కంప్లీట్గా ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ బేస్ మీద మనం పనిచేస్తామన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి టికెట్స్ని ఎలా క్లాసిఫై చేశారు? సో మనకి టికెట్స్ క్లాసిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే P1 టికెట్ టూ అవర్స్లో సాల్వ్ చేయాలి. సో P1 టికెట్ మనకి 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. P2 టికెట్ మనకి 6 అవర్స్లో సాల్వ్ చేయాలి. P3 టికెట్ మనకి 3 డేస్లో సాల్వ్ చేయాలి. P4 టికెట్ మనకి 4 డేస్లో సాల్వ్ చేయాలి. దీన్నే మనం ఏం చెప్తాం? మనం ఎస్ఎల్ఏ, రిసొల్యూషన్ టైం. దీన్ని ఏమంటాం మనం? రిసొల్యూషన్ టైం. దీన్నే మనం రిసొల్యూషన్ టైం అంటారు. బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. we have to resolve the SAP end user issues. ఏంటిదండి? బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ based upon the severity we need to resolve the SAP end user issues. SAP end user కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ అపాన్ ది సివియారిటీ we need to resolve the SAP end user issues. కాబట్టి రేపొద్దున SAP ఎండ్ యూజర్ మనకి P1 టికెట్ రైజ్ చేస్తే ఎంత టైంలో సాల్వ్ చేయాలంట? 2 అవర్స్. P2 టికెట్ 6 అవర్స్. P3 టికెట్ 3 డేస్. P4 టికెట్ 4 డేస్. దీన్ని సాల్వ్ చేసే టైంని ఏమంటాం మనం? రిసొల్యూషన్ టైం. ఏమంటారండి? రిసొల్యూషన్ టైం. మరి టికెట్ రాగానే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు SAP ఎండ్ యూజర్కి ఎర్రర్ వచ్చింది, వాడు టికెట్ రైజ్ చేస్తాడు. ఏ టూల్లో టికెట్ రైజ్ చేస్తాడు? సర్వీస్ నోట్ టూల్లో. ఏ టూల్లో? సర్వీస్ నోట్ టూల్లో. టికెట్ రాగానే మనం ఏం చేస్తాం? సో మనం టికెట్ రాగానే ఏం చేయాలి? సో టికెట్ రాగానే ఫస్ట్ మనం టికెట్ని అసైన్ చేసుకోవాలి. టికెట్ రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం టికెట్ని అసైన్ చేసుకోవాలి. సో వన్స్ టికెట్ యాజ్ అరైవ్డ్ అవర్ క్యూ, అంటే మన క్యూలో వచ్చినప్పుడు, బకెట్లో వచ్చినప్పుడు, సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? టికెట్ అనేది ఫస్ట్ మనం అసైన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు అసైన్ ద టికెట్ ఫస్ట్, దెన్ వీ నీడ్ టు రిసాల్వ్ ద టికెట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అసైన్ ద టికెట్ అండ్ దెన్ వీ నీడ్ టు రిసాల్వ్ ద టికెట్. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి ఇక్కడ మనకి రిసొల్యూషన్ టైము అలాగే మనకి రెస్పాన్స్ టైమ్స్ అని 2 ఉంటాయి. ఓకే, రిసొల్యూషన్ టైం అంటే టికెట్ని సాల్వ్ చేసే టైము. రెస్పాన్స్ టైం అంటే SAP ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తే దాన్ని మనం ఎంత టైమింగ్లో దాన్ని మన పేరు మీద కానీ మన కలిగి పేరు మీద కానీ అసైన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ యు నాట్ అసైన్ ద టికెట్
ఆర్ నాట్ రిసాల్వ్ ద టికెట్ విత్ ఇన్ ది టైం ఫ్రేమ్, ఏమవుద్ది? టికెట్ అనేది బ్రీచ్ అవుతుంది. టికెట్ అనేది బ్రీచ్ అవుతుంది. సో టికెట్ అనేది బ్రీచ్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. టికెట్ షుడ్ నాట్ బి బ్రీచ్ అట్ ఎనీ కాస్ట్. టికెట్ అనేది బ్రీచ్ అనేది అవ్వకూడదు. ఓకేనా? సుమన్ చంద్ర, ఏమన్నా ఇష్యూ ఉందా? సార్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ టికెట్కి ఈ ఎస్ఎల్ఎస్ ఇవి స్టాండర్డ్ ఎస్ఎల్ఎస్ సార్? అదే చెప్తున్నా. ఇంకా సి గైస్, ఇక్కడ రిసొల్యూషన్ టైం ఒకటి ఉంది, రెస్పాన్స్ టైం ఉంది. ఇవి కంపెనీకి వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇదే ఉంటుందా అంటే ఇది యావరేజ్ బేస్ మీద ఇచ్చాను. ఒక్కో కంపెనీలో ఆ డ్యూరేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి వన్స్ యూ జాయిన్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్, సో యూ హ్యావ్ టు నో అబౌట్ ది ఎస్ఎల్ఏ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అర్థమైందా? ఇది యావరేజ్ మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఇవే. బట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఆ కంపెనీలో ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందా లేదా? ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రిసొల్యూషన్ టైము అంటే టికెట్ని సాల్వ్ చేసే టైం. రెస్పాన్స్ టైం అంటే ఏంటి? టికెట్ని అసైన్ చేసుకునే టైం. కాబట్టి రిసొల్యూషన్ టైము బ్రీచ్ అవ్వకూడదు, రెస్పాన్స్ టైము బ్రీచ్ అవ్వకూడదు. సో టికెట్ బ్రీచ్ అయితే ఏమవుతుంది? సో నాట్ ఓన్లీ ఎఫ్ఐసిఓ, ఎంఎం ఉంది, ఎస్డి ఉంది, అన్ని మోడల్ నుంచి టికెట్ బ్రీచ్ అనేది కౌంట్ చేస్తారు. ఎఫ్ఐ వాళ్ళు ఎన్ని టికెట్స్ బ్రీచ్ చేశారు, ఎంఎం వాళ్ళు ఎన్ని టికెట్స్ బ్రీచ్ చేశారు, ఎస్డి వాళ్ళు ఎన్ని టికెట్స్ బ్రీచ్ చేశారు, టోటల్ బ్రీచ్ కౌంట్ ఎంత. 10% నెగ్లిజిబుల్ అన్నారనుకో, అంటే ఏంటి? 100 టికెట్లు వస్తే ఓ 10% నెగ్లిజిబుల్ అంటే ఓకే. మీరు 20% టికెట్స్ని బ్రీచ్ చేశారా ఓవరాల్గా ప్రాజెక్ట్లో, అప్పుడు ఏమవుతుంది? క్లయింట్కి పెనాల్టీ పే చేయాలి. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయినందుకు క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకే టికెట్ అనేది బ్రీచ్ అవ్వకూడదు. టికెట్ బ్రీచ్ అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచి క్యాబిన్లో సెపరేట్ క్లాస్ పీకుతాడు. నాకు ఈమెయిల్ రాయమంటాడు. అసలు టికెట్ ఎందుకు బ్రీచ్ అయింది, ఒక ఈమెయిల్ రాయి అంటే ఏం రాస్తారు? టికెట్ అసైన్ చేసుకోలేదు, లంచ్కి వెళ్ళాను, ఈ లోపల టికెట్ వచ్చిందని చెప్పి రాస్తారా? సో అట్లా ఉంటుంది. కాబట్టి రెస్పాన్స్ టైము, రిసొల్యూషన్ టైము రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ అనేది బ్రీచ్ అనేది కాకూడదు. ఓకేనా? అర్థమైంది కదా? సో కాబట్టి టికెట్ షుడ్ నాట్ బి బ్రీచ్ ఎట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్, మరి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయాలి. ఏం చేయాలి? ట్రబుల్ షూట్ చేయాలి. అంటే మనం ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూని ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూకి మనం ఏం చేయాలి? సొల్యూషన్ని ఇవ్వాలి. అదే కదా సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. కాబట్టి మనం టికెట్స్ అనేవి రియల్ టైంలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ టికెట్స్ అనేవి మీకు వస్తాయి అనేది కూడా తెలుసుకోవడం మనం చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? P1 టికెట్ మనకి 2 hours, P2 టికెట్ మనకి 6 hours, P3 టికెట్ మనకి 3 days, P4 టికెట్ మనకి 4 days అనమాట. సో దీన్ని ఇక్కడ కనపడేదే మనకి ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అసలు మనకి ఎన్ని కైండ్ ఆఫ్ టికెట్స్ వస్తాయి? సో మనం వర్క్ చేసేటప్పుడు టికెట్స్ మనకి ఏ ఏరియాలో వస్తూ ఉంటాయి? మాస్టర్ డేటా ఇష్యూస్,
మాస్టర్ డేటా ఇష్యూస్. కాన్ఫిగరేషన్ ఇష్యూస్. రేపొద్దున మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు. అంటే ఎక్కువ శాతం మనకి వచ్చే ఇష్యూస్ కూడా ఇక్కడ మీకు రాస్తున్నా. సో యూజర్ కొన్నిసార్లు రాంగ్గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఏంటిదండి? ఎండ్ యూజర్ మిస్టేక్స్. మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ రావచ్చు, ఎండ్ యూజర్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఆథరైజేషన్ యాక్సెస్ లేదు. సో అంటే టీ కోడ్ యాక్సెస్ లేకపోవడము, అలాగే డేటా మైగ్రేషన్, అలాగే పర్ఫార్మెన్స్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాస్టర్ డేటా ఇష్యూస్ రావచ్చు, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ రావచ్చు, ఎండ్ యూజర్ మిస్టేక్స్ రావచ్చు, ఇంటర్ఫేస్ ఇష్యూస్ రావచ్చు, అబాప్ రిలేటెడ్ రావచ్చు, ఆథరైజేషన్ రావచ్చు, డేటా మైగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావచ్చు. సో కాబట్టి మనం రేపొద్దున్న రియల్ టైం ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఎర్రర్స్ రావచ్చు చెప్పాలి ఒకసారి. మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్, ఎండ్ యూజర్, ఇంటర్ఫేస్, అబాప్ రిలేటెడ్, ఆథరైజేషన్, డేటా మైగ్రేషన్, సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఇలాంటి ఇష్యూస్ మనకి రేపొద్దున్న రియల్ టైం ఎన్విరాన్మెంట్లో మనం పనిచేసేటప్పుడు కామన్గా తగులుతూ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ మీద మనం పని చేయాలి. ఓకేనా? ఈ ఇష్యూస్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాస్టర్ డేటా ఇష్యూస్ ఈ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఈ ఏరియాస్ నుంచి వస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఇష్యూని ఐడెంటిఫై చేయాలి. ఏం చేయాలి? ఇష్యూని ఐడెంటిఫై చేయాలి. ఇది ఎస్ఏపి ఎఫ్ఐ ఇష్యూనా, ఎంఎం ఇష్యూనా, ఎస్టీ ఇష్యూనా అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఒకవేళ ఇది ఎస్ఏపి ఎఫ్ఐ ఇష్యూ అయితే వీ హ్యావ్ టు అసైన్ దిస్ టికెట్ టు విత్ యువర్ నేమ్ ఆర్ యువర్ కలీగ్ నేమ్. ఎందుకంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ టికెట్ అనేది రాగానే ఫస్ట్ సో ఎస్ఏపి అంటే టికెట్ రైస్ చేయగానే వాడు స్టేటస్ చెక్ చేసుకుంటారు. నా టికెట్ మీద ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటాడు. అక్కడ ఎవరో అసైన్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? వాడికి మండుద్ది. అంటే నేను టికెట్ రైస్ చేస్తే ఎవడో గంట అయినా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు అనమాట అని చెప్పి వాడు ఎస్కలేట్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్కి. ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ టికెట్ పలానా టైం పలానా డేట్ బట్ నో బడీ ఈజ్ రెస్పాన్సింగ్ ఫ్రమ్ యువర్ టైమ్, వాట్ హ్యాపెన్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సో ఐ నీడ్ ఇమీడియట్ రిసొల్యూషన్ అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఐ నీడ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అని పెడతాడు. అంతే. అది కనుక ప్రాజెక్ట్ మేనేజర్ చూశాడు అనుకో, మళ్ళా నీకు సెపరేట్ క్యాబినే. క్యాబిన్లో ఏం జరుగుద్దండి? క్యాబిన్లో ఏం జరుగుద్ది? భజన కార్యక్రమం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి ఇంకా క్యాబిన్లో ఏం జరుగుద్ది అన్నది మీరే ఊహించుకోవాలి, మీకే వదిలేస్తున్నాను.
సో కాబట్టి వాడి పని దీని మీద కాకిలా కూర్చుంటాడు. ప్రాజెక్ట్ మేనేజరు కాకిలా కూర్చుంటాడు, దీని మీద కూర్చుంటాడు. కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? అవసరం లేదు. ఐటీలో ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోరు. అర్థమైందా? జాబు ఊడిపోతున్నా పట్టుకోరు. ఇంకో జాబు ఇది కాకపోతే కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేవుంది. సో కాబట్టి ఇక్కడ క్యాబిన్ కార్యక్రమాలు లేకుండా ఉండాలి అంటే టికెట్ని ఫస్ట్ మనం అసైన్ చేసుకోవాలి. ఆ టికెట్ మీద ఫస్ట్ అసైన్ చేసుకుంటే టికెట్ బ్రీచ్ నుంచి కాపాడుతాం. ఆ తర్వాత రిజల్యూషన్ అంటారా, 4 రోజులు టైం ఉంటుంది కదా, 3 రోజులు టైం ఉంటుంది కదా. ఆ డ్యూరేషన్లో మనం ఏదో ఒక లైసెన్స్ తీసుకొని ఏదో రకంగా మనం సాల్వ్ చేస్తాం. మన సీనియర్ని అడుగో, లేకపోతే మనకున్న నాలెడ్జ్తోనో గూగుల్ ఎత్తుకో, యూట్యూబ్ ఎత్తుకో, లేకపోతే ఫ్రెండ్ని ఎత్తుకో, ఇంకోటి ఏదో ఒకటి రకంగా సాల్వ్ చేయాలి ఇంకా టికెట్. అర్థమైందా? కాబట్టి రోజుకి ఎన్ని టికెట్లు వస్తాయి సార్ అంటే రోజుకి 2 నుంచి 4 లేదా 5 టికెట్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కన్ఫామ్గా. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నామంటే మినిమం 2 టికెట్స్ నీకు నీ పేరు మీద అసైన్ చేయకుండా ఉండరు. అండ్ మ్యాక్సిమం 5 టికెట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు. అర్థమైందా? మంత్ ఎండ్ టైంలో మనకి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు? మంత్ ఎండ్ టైంలో. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే మనం మంత్ ఎండ్ టైంలో మనం చాలా చాలా యాక్టివ్గా ఉండాలండి. మంత్ ఎండ్ టైంలో చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే మంత్ ఎండ్ టైంలో ఎందుకు యాక్టివ్గా ఉండాలి ఎవరు చెప్తారు? మంత్ ఎండ్ టైంలో బాగా యాక్టివ్గా ఉండాలి ఎందుకు? చెప్పాలి. మంత్ ఎండ్ టైంలో మనం బాగా యాక్టివ్గా ఎందుకు ఉండాలి అంటే మంత్ ఎండ్లో మనకి క్లోజింగ్ ఉంటుంది, బుక్స్ క్లోజింగ్ ఉంటుంది. ఆ టైంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంటే వచ్చేస్తుంది. టాప్ మేనేజ్మెంట్ అయిన రిపోర్ట్స్ వేయని అంటుంది. అక్కడ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ₹1,00,000 ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాల్సింది అయిపోయింది అనుకో, ప్రాపర్ రిపోర్ట్స్ ఇవ్వగలమా? ప్రాపర్ రిపోర్ట్స్ ఇవ్వలేము. ఎండ్ యూజర్ మీద ప్రెజర్ ఉంటుంది. బుక్స్ కోర్స్ చేసేటప్పుడు టాలీ అవుతూ అవో కొన్ని. ఓకే, అలాంటప్పుడు మనకి వాడి ప్రెజర్ ఉంటే మన హీట్ ఎక్కువ అవుతుంది. వాడి ప్రెజర్ లేకుండా చేయటమే మన డ్యూటీ. కాబట్టి మంత్ ఎండ్ టైంలో వచ్చే ఎర్రర్స్ మీద మనం కొంచెం డిలే చేసినా సరే హై లెవెల్లో ఎస్కలేట్ అవుతాయి అన్నమాట. హై లెవెల్లో ఎస్కలేట్ అవుతాయి. పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు మంత్ ఎండ్ టైంలో. ఓకే, కాబట్టి సిఎఫ్ఓ దాకా వెళ్ళిపోతుంది అనమాట. మంత్ ఎండ్ టైంలో మనం సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే చాలా పెద్ద ఇష్యూ అనేది మనకి అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే టికెట్స్ క్లాసిఫికేషన్ P1 టైం వచ్చేటప్పటికి 2 అవర్స్, P2 టైం వచ్చేటప్పటికి 6 అవర్స్, P3 వచ్చేటప్పటికి 3 days, P4 వచ్చేటప్పటికి 4 days అనమాట. టికెట్స్ క్లాసిఫికేషన్ మనకి మాస్టర్ డేటా ఇష్యూస్ మీద పనిచేయాలి, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ మీద పనిచేయాలి, ఎండ్ యూజర్ మిస్టేక్స్ మీద పనిచేయాలి, ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పనిచేయాలి, అబాప్ రిలేటెడ్, ఆథరైజేషను, డేటా మైగ్రేషను, సిస్టమ్ పర్ఫార్మెన్సు, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. ఈ ఏరియాస్లో కనుక మనం పని చేస్తే ఓకేనా. ఈ ఏరియాస్లో కనుక మనం పని చేస్తే మన రియల్ టైంలో ఎస్ఏపి ఎండ్ యూజర్ కనుక మనకి బాగా పర్ఫార్మెన్స్ చేస్తావు నువ్వు అంటే టికెట్స్ని సాల్వ్ చేసావు అనుకో, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, అవునా కదా. అలాంటప్పుడు వాడిచ్చే ఫీడ్బ్యాక్ ఉంటుంది చూసారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అని చెప్పి వాడు పెట్టే మెసేజ్లు మన ప్రాజెక్ట్ మేనేజర్తో సహా అందరూ చూస్తారు గ్రూప్లో. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రాజెక్ట్ మేనేజరు అలాగే గ్రూప్లో ఉన్న టీం మెంబర్సు అందరితో నువ్వు ఏ మెయిల్ చేసినా సరే వాళ్ళందరినీ సీసీలో పెట్టాల్సింది. కాబట్టి నువ్వు పెట్టే ప్రతి మెసేజ్ కూడా ప్రతి ఈమెయిల్ కూడా అందరికీ తెలుసు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటాయి. కాబట్టి ఎండ్ యూజర్ కనుక మనకి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అద్భుతమైన మెసేజ్లు మనకి రాశాడు అనుకోండి మన గురించి,
అలా రాయించుకోవాలి మీరు. అర్థమైందా? ఊరికే రాయరు. చాట్లో వెళ్ళారే బాబు నీ టికెట్ సాల్వ్ చేశాను కదా, కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వు అంటే రాస్తాడు. ఆ ఫీడ్బ్యాక్ మీకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే టికెట్స్ అసైన్ చేసుకోకుండా సీనియర్ కింద పనిచేస్తూ ఉంటారు. ఓకే, అదే ఆర్టికల్షిప్, ఆర్టికల్షిప్ లాగా. అర్థమైందా? సీనియర్ కింద పనిచేస్తే వాడేమో టికెట్లన్నీ వాడి పేరు మీద పెట్టుకుంటాడు, నీ పేరు మీద ఒక టికెట్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి, ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేటప్పటికి నీ టికెట్లు అంటే 1-2 కనబడుతుంది. 1-2 కోసం నీకు 10 లక్షల శాలరీ ఇవ్వాలా? క్లయింట్ అలా ఆలోచిస్తాడు. నువ్వు ఎన్ని టికెట్స్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఎన్ని టికెట్స్ మంత్ అండ్ టైంలో హ్యాండిల్ చేసావు, టోటల్గా ఈ మంత్కి ఎన్ని టికెట్లు హ్యాండిల్ చేసావు అనేది క్లయింట్ చూస్తాడు. నీకు బిల్ చేసే దాని బేస్ మీదే. 1-2 టికెట్లు సాల్వ్ చేసేదానికి నువ్వెందుకు 10 లక్షలు ఎందుకు మాకు అంటాడు క్లయింట్. ఎందుకు నీకు అంత ఈ రిసోర్స్ అంత ఎందుకు పేమెంట్ చేయాలంటారు. అందుకే ఖాళీ కూర్చోకూడదు. అర్థమైందా? ఖాళీ కూర్చున్న ప్రాజెక్ట్లో ప్రాబ్లమే. అది బిల్లబుల్ రిసోర్స్ కింద రాదు, నాన్ బిల్లబుల్ అయిపోతుంది ఖాళీ కూర్చున్నామంటే. క్లయింట్ సంబంధించిన వర్క్ని మనం చేస్తున్నట్టు మనం అక్కడ షోకేస్ చేసుకోవాలి కదా. సో బిల్లబుల్ అవర్స్ చూపించుకోవాలి కదా. అలాంటప్పుడు టికెట్స్ ఎన్ని సాల్వ్ చేసామో అనేది కూడా మనం చెప్పాలి కదా. ఆ టికెట్ బేస్ మీదే నీ హైకులు కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, ప్రయారిటీ కానీ ఉంటుంది. అదే ఆ టికెట్ మనం సాల్వ్ చేయకపోతే మనకి ఏం ప్రయారిటీ ఉంటుంది? ఏముంటుందండి? ఉండదా? ఏమీ ఉండదు మనకి. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే సో మనం మంచి కేర్ఫుల్గా ఉండాలని అర్థం. అర్థమైందా? సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈవెన్ మనకి ఒక్కోసారి నైట్ పూటలు కూడా కాల్ చేస్తూ ఉంటారు సపోర్ట్ ప్రాజెక్ట్ ఇష్యూ సాల్వ్ చేయమని. మంత్ ఎండ్ టైం వస్తే నైట్ 12 క్లోజ్ చేస్తారు ఒక్కోసారి. అప్పుడు దాకా మనం 12 తర్వాత నుంచి 2 గంటల వరకు నిద్ర లేకుండా కాలక్షేపం చేయాలి. అర్థమైందా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది 24/7 యాక్టివ్గా ఉండాలి బాగా మీరు. అర్థమవుతుందా? కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత మనకి వచ్చే ప్రాజెక్టే సపోర్ట్ ప్రాజెక్ట్. కాబట్టి హౌ ద టికెట్స్ క్లాసిఫికేషన్ విల్ హ్యాపెన్ ఇన్ రియల్ టైమ్ బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి సపోర్ట్ ప్రాజెక్ట్లోనే టీమ్స్ ఉంటాయండి. సపోర్ట్ ప్రాజెక్టులో నేను L1 టీంలో వేయచ్చు. ఒక్కోసారి సపోర్ట్ ప్రాజెక్ట్లో నేను తీసుకొని L1 టీంలోకి వేయచ్చు. సపోర్ట్ ప్రాజెక్ట్లో L2 టీంలోకి వేయచ్చు. సపోర్ట్ ప్రాజెక్ట్లో L3 టీం అని ఉంటుంది. సో L1 టీం అంటే బేసిక్ ఇష్యూస్ అనమాట. చిన్న ఇష్యూస్ అంటే ఆథరైజేషన్ ఇష్యూస్, టీ కోడ్ యాక్సెస్, ఇలాంటి చిన్న ఇష్యూస్, టికెట్ని అసైన్ చేయటము, టికెట్ క్రియేషన్ చేయటము, ఇలాంటి చిన్న ఇష్యూస్ అన్నీ కూడా L1 టీం హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో L2 టీం ఏంటంటే ఆ రీసెర్చ్ చేస్తారన్నమాట. టికెట్ రూట్ కాస్ ఏంటి, టికెట్ రూట్ కాస్ అంటే ఎక్కడి నుంచి మనకి టికెట్ వచ్చింది అనే రూట్ కాస్. ఆ రూట్ కాస్ అనేది L2 టీం చూసుకుంటుంది. తర్వాత మనకి L3 టీం వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్ హ్యాండ్లింగ్ అంతా కూడా, సో కాన్ఫిగరేషన్ చేసేంతా కూడా సో L3 టీం చూసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి L1 టీము, L2 టీము, అలాగే మనకి L3 టీం అని చెప్పి మనకు కనబడుతూ ఉన్నాయి. సో L1 టీం ఏమో బేసిక్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉంటుంది. సో L2 టీం ఏమో R&D చేయడానికి కాన్ఫిగరేషన్ యాక్సెస్ ఉండదు L2 టీంకి. R&D చేసి వాళ్ళకి ఇస్తారనమాట. సో L3 టీం వచ్చేటప్పటికి సో కాన్ఫిగరేషన్ చేస్తుంది అనమాట.
ఓకేనా? సో కాబట్టి సో మీకు ఎక్కడైనా వేయచ్చు మిమ్మల్ని. కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి సో మిమ్మల్ని L2 కానీ లేకపోతే L3లో కానీ మీకు మిమ్మల్ని డిప్లాయ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అన్ని కంపెనీస్లోనూ L1, L2, L3 ఉంటాయా అంటే అన్ని కంపెనీస్లోనూ ఉండవు. కొన్ని కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే ప్రాసెస్ డిజైన్ చేస్తారనమాట. సో అలాంటి చోట్ల మనకి ఇలా L1 టీమ్ అని, L2 టీమ్ అని, అలాగే మనకి L3 టీమ్ అని చెప్పి మనకి ఉంటాయన్నమాట. సో కాబట్టి మనం సో పెద్ద సైజు కంపెనీస్లో మనకి ఇలా L1 టీము, L2 టీము, L3 టీము, ఇలా మనకి ఉంటాయి. కానీ మామూలుగా అయితే చిన్న కంపెనీస్లో చిన్న ప్రాజెక్ట్స్లో మనకి ఇలా మనకి చాలా తక్కువ ఉంటాయండి. చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు టికెట్స్ని మనం క్లోజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఏంటిదండి? సో టికెట్స్ని క్లోజ్ చేయటం. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు SAP ఎండ్ యూజర్ టికెట్ క్లోజ్ అని చెప్తే సాల్వ్ అయిపోయింది అంటే నువ్వు సాల్వ్ అయిపోయిందని చెప్పి టికెట్ క్లోజ్ చేసేసావు. కానీ నెక్స్ట్ ఆడిటర్స్ వస్తారు. ఎవరు వస్తారు? ఆడిటర్స్. సో ఆడిటర్స్ వచ్చి వెరిఫై చేస్తారు. సో టికెట్ ఎలా క్లోజ్ చేసావు, టికెట్కి సంబంధించిన ప్రూఫ్ ఏంటి, క్లోజర్ సంబంధించిన ప్రూఫ్లు ఉండాలి. ప్రూఫ్ ఏంటి? టికెట్ క్లోజ్ చేసావు, సాల్వ్ అయిందంటే ప్రూఫ్ ఏంటి? SAP ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేశాడు, నువ్వు టికెట్ కావాలనే క్లోజ్ చేసావు అని అంటాడు ప్రూఫ్ లేకపోతే. సో ఎండ్ యూజర్ ఈమెయిల్ చేయాలి నీకు. ఏం చేయాలి? ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి. ప్లీజ్ క్లోజ్ ద టికెట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ క్లోజ్ ద టికెట్ అని అడగాలి మనం. సో షల్ ఐ క్లోజ్ దిస్ టికెట్ అని చెప్పి అడిగితే ఎస్ ప్లీజ్ క్లోజ్ ద టికెట్ అని ఒక కన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఆ కన్ఫర్మేషన్ ఉంటే ఆ సర్వీస్ నోట్ టూల్లోకి వెళ్ళి ఆ టికెటింగ్ టూల్లోకి వెళ్ళి అక్కడ ఆ టికెట్ కింద మనకి ఆ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య జరిగిన డ్రాఫ్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అవన్నీ ఎప్పటికప్పుడు స్టేటస్ అక్కడ పేస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం స్టేటస్ని పేస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు రేపొద్దున ఆడిటర్స్ వచ్చినప్పుడు ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ మనం ఈ కాపీ చేసుకొని ఆ ఈమెయిల్ కమ్యూనికేషన్ పైన అటాచ్మెంట్ చేస్తాం అనమాట ఆ టికెట్కి అటాచ్ చేస్తే ఏమవుతుంది? ఆ టికెట్ మీద క్లిక్ చేస్తే మీ ఇద్దరి మధ్య జరిగిన ఈమెయిల్ కమ్యూనికేషన్ అంతా వచ్చేస్తుంది. అది మీకు రేపొద్దున్న కన్క్లూజివ్ ఎవిడెన్స్ టికెట్ క్లోజ్ అయింది అనడానికి. అలాగే టికెట్ క్లోజ్ అయిందంటే క్లోజ్డ్ స్టేటస్లో పెట్టేసి ఓకే చేస్తే సరిపోదు. దాని కంపెనీలో ఒక ప్రాసెస్ ఉంటుంది. టికెట్ క్లోజ్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్గా ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ ప్రకారమే క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. టికెట్ అనేది ఎలా పడితే అలా క్లోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. అర్థమైందా? ఒక టెంప్లెట్లో టికెట్ క్లోజర్ సంబంధించి ఒక టెంప్లెట్లో ఒక పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ప్రకారం మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ టికెట్ రాగానే టికెట్ని మనం అసైన్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ టికెట్ రాగానే ఏం చేస్తున్నాం? మనం టికెట్ని అసైన్ చేసుకున్నప్పుడు టికెటింగ్ టూల్లో మనం స్టేటస్లో ఏం రాసుకోవాలి? టికెట్ అసైన్డ్. తర్వాత దాని మీద పని చేస్తున్నప్పుడు ఏం రాయాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, టికెట్ మీద పని చేస్తున్నప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో టికెట్ యూజర్ దగ్గర నుంచి పెండింగ్లో ఉంది అంటే ఏంటి? యూజర్తో కమ్యూనికేట్ అవుతుంటే వాడు మన ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే వాడు అడ్రస్లో లేడు. పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్. స్టేటస్ ఏంటి? పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్. టికెట్ క్లోజ్ అయిపోయింది, టికెట్ క్లోజ్డ్. కాబట్టి టికెటింగ్ టూల్లో టికెటింగ్ స్టేటస్ ఏంటిది? ఫస్ట్ అసైన్డ్. సో టికెటింగ్ టూల్లో మనకి టికెట్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం అసైన్డ్ స్టేటస్లో పెడతాము, తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత యూజర్ ఇన్పుట్స్ పెండింగ్, తర్వాత క్లోజ్డ్ స్టేటస్, తర్వాత ఏంటిది?
క్లోజ్డ్ స్టేటస్. కాబట్టి సో టికెటింగ్ టూల్లో టికెట్ స్టేటస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఎస్ఏపి ఎండ్ యూజరు చెక్ చేసుకుంటూ ఉంటాడు మన టికెట్ స్టేటస్ ఏంటి అనేది. అర్థమైందా? ఆ స్టేటస్ని మనం ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకున్నట్లయితే సో మనకి రియల్ టైంలో మనం ప్రాపర్గా పనిచేసినట్లు లెక్క అనమాట. అంటే ఏంటి, అప్ టు డేట్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి టికెట్స్ బేస్ మీద మనం రియల్ టైంలో పనిచేయాలి. అండ్ ఎప్పటికప్పుడు మనం టికెటింగ్ టూల్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. సో స్టేటస్ని మనం అప్డేట్ ఇవ్వాలి. ఆ స్టేటస్ మూలంగా రేపు పొద్దున ఎస్ఏపి ఎండ్ యూజర్స్ నా టికెట్ ఎక్కడి దాకా వచ్చింది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి సో ఈరోజు సెషన్లో మనం సపోర్ట్ ప్రాజెక్ట్ మీద మీకు ఫుల్ అవగాహన అనేది ఇవ్వటం జరిగింది. అర్థమైందా? సో నిన్నటి ప్రాజెక్టులో మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పుకున్నాం. సో ఈరోజు ఏం చెప్పుకున్నాం? మనం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నాం. సో రేపు క్లాస్లో మనకి ఆల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. రేపు క్లాస్లో మనకి ఆల్ ప్రాజెక్ట్స్ అంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్స్, ఓకే, ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఓకే, మెయిన్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి ఏమేంటి మనకి ఇంప్లిమెంటేషను, సపోర్టు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. మిగతా ఇవి నేర్చుకుంటే మిగతా అన్నీ అందులో పార్ట్ అనమాట. ఓకే, చిన్న చిన్న ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్, 6 నెలల ప్రాజెక్ట్స్ అన్నీ. ఇవన్నీ ఏంటిది 3 సంవత్సరాల ప్రాజెక్టు, అది 2.5 సంవత్సరాల ప్రాజెక్టు, 2 సంవత్సరాల ప్రాజెక్టు, ఇంప్లిమెంటేషన్ అట్లా ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ డ్యూరేషన్ పడుతుంది. సో మిగతావన్నీ ఏంటి మినీ ప్రాజెక్ట్స్. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసామంటే మిగతా అన్నీ కూడా సింపుల్గా నువ్వు రియల్ టైంలో హ్యాండిల్ చేయగలవు అనమాట. అర్థమైందా? సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అలాగే రోల్అవుట్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషను, అలాగే మన కన్వర్షన్ ప్రాజెక్ట్స్, తర్వాత అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్, ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్, అలాగే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఈ ప్రాజెక్ట్ క్లాసులు అయిపోయిన తర్వాత సో అంటే టుమారో ఏంటిదండి? సో ఫ్రైడేనా? సాటర్డే మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ మీద పనిచేయాలి అనేది. మండే నుంచి ఇంకా సిస్టమ్ మీద ప్రాక్టీస్. మండే కల్లా సర్వర్ యాక్సెస్ అందరూ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మండే నుంచి సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సర్వర్తో వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రజెంటేషన్స్ ఇస్తే చాలా మంచిది. సో మనకి ప్రాజెక్ట్స్ మీద మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రజెంటేషన్ తీసుకుంటాము. సో కాబట్టి ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. సో ప్రజెంటేషన్ ఇస్తే మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుందన్నమాట. అండ్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజెంటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, హౌ టు గెట్ సర్వర్ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు, కాదర్ సార్ షేర్ చేస్తారు, నో వరీస్. ఓకే, ఈరోజు కానీ రేపు కానీ మీకు సర్వర్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా చాట్లో పెడతారు. సో వెంటనే కాంటాక్ట్ అయ్యి S/4HANA 2022 సర్వర్ అనేది అందరూ కూడా తీసుకోవాలి. S/4HANA 2022 వర్షన్లో మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటాం. కాబట్టి S/4HANA 2022 వర్షను బాబు సర్వర్ గారి దగ్గర నుంచి తీసుకొని ఇక మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడితో మనకి ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక్క డౌట్ సార్. టికెట్ అసైన్ చేసుకున్నప్పుడు అంటే ఏ దానికి FI అయితే FI అంటే మనం అసైన్ చేసుకుంటాం కదా సార్. వేరే దానికైతే ఏం చేస్తాం
వేరే దానికైతే సి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ క్వశ్చన్. మనకి ఒక ఎర్రర్ వచ్చిందండి, టికెట్ వచ్చింది. సో అది ఫస్ట్ మనం ట్రబుల్ షూట్ చేస్తాం. ఇది ఎఫ్ఐఆ ఎంఎంఆ ఎస్డీనా అన్నది. సో ఇన్ కేసు ఇట్ ఈస్ ఎంఎం రిలేటెడ్ ఇష్యూ, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఆ టికెట్ అసైన్ చేశారు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము, టికెట్ అసైన్ చేసే టీం ఉంటుంది సపరేట్గా, L1 టీము, వాళ్ళు టికెట్లు అసైన్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలి, రివర్ట్ బ్యాక్ చేయాలి. ఏం చేయాలి, రాయాలి అందులో. టికెట్ని రివర్ట్ చేసే ముందు, అరే బాబు, సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ స్కోప్ టు వర్క్ టు దిస్ టికెట్ సిన్స్ దిస్ టికెట్ రిక్వైర్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ టీమ్ అని చెప్పి ఒక మెసేజ్, ఒక ఈమెయిల్ రాసేసి వాడికి రివర్ట్ చేస్తే వాడు ఆ టికెట్ని వాళ్ళకి అసైన్ చేసుకుంటాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి అయితే టికెట్ వస్తుందో అక్కడికి మళ్ళీ టికెట్ని మనం రివర్ట్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా ఎస్ఏపి ఎంఎం వాళ్ళతో మాట్లాడుకొని, అరే ఈ టికెట్ వచ్చింది నీదే కదా అంటే, నాదే, అసైన్ చేసే నాకు, నేను చేసుకుంటా అంటాడు. వాడికి పేరు మీద మనం టికెట్ని అసైన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఆల్ రైట్, చెప్పండి. ఎస్ఏపి ఎఫ్ఐ ఎంఎం ఎలా తెలుసు అంటే, మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటాం కదా, అది ఏపీనా, ఏఆర్ఆ, జిఎల్ఆ, అసెట్ అకౌంటింగా, కంట్రోలింగ్ మాడ్యులా అన్నది మనకు తెలిసిపోద్ది చూడగానే. టికెట్స్ ఎర్రర్స్ మీద పనిచేస్తాం మనం. అర్థమైందా? సో ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించింది. సో కాబట్టి ఎంఎంకి అసైన్ చేస్తాం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది, ఎస్డీకి అసైన్ చేస్తాం. డోంట్ వరీస్, అవన్నీ ఆ టికెట్ మందా కాదో తెలుసుకోవడం 10 నిమిషాలు మీకు అవి కూడా నేర్పిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన సెషన్ వైండప్ చేద్దాం. మరి అయితే నెక్స్ట్ క్లాస్లో మరి విషయాలన్నీ తెలుసుకుందాము. అండ్ పీపుల్ హు ఆర్ నాట్ రిజిస్టర్డ్, ప్లీజ్ డూ రిజిస్ట్రేషన్. ఈరోజే చేయాలి రిజిస్ట్రేషన్. అండ్ ఎందుకంటే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నాకు వాట్సాప్లోను వాటిలో పెడుతున్నారు స్క్రీన్ షాట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మాత్రమే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మిమ్మల్ని కూడా గ్రూప్లో నుంచి తీసేస్తారు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, సో చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మాత్రమే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా టీమ్స్లోనే అప్లోడ్ చేయాలి. ఓకే, అంతేగాని మీరు వాట్సాప్లోనూ వాటిలోనే పెడుతున్నారు, వాటి నాట్ వ్యాలిడ్. గ్రూప్లో కూడా పెట్టొద్దు. డైరెక్ట్గా పర్సనల్ మెసేజెస్ చాను ఎస్కే షేక్ బాబ్జీ ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే అప్పుడు మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా, వ్యాలిడ్ అయినట్టు అనమాట. ఓకే, మరి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, టుడే ఈజ్ ద లాస్ట్ క్లాస్ అండ్ టుమారో నుంచి అందరూ కూడా పెయిడ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి బై టుమారో ఎవ్రీవన్ నీడ్ టు రిజిస్టర్డ్. ఓకేనా? సో మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తే మళ్ళీ మీకు డేటా అంతా పోతుంది, మళ్ళీ మీకు డేటా అనేది రాదు. ఓకే, సో కాబట్టి ఈ అంతా విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.